Praise the Lord, dear friends. Welcome to 24/7 Bible Study ఛానల్. ప్రియమైన మిత్రులారా, మీ అందరికీ కూడా మున్ముందుగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. జనవరి 1వ తేదీ నుండి ప్రారంభమైనటువంటి ఈ కారుణ్య స్వరం 24/7 బైబిల్ స్టడీలో అనేక వేల మంది పాల్గొని దేవుని యొక్క వాక్యాన్ని వేకువజామునే వింటున్నారు. దానిని దినమంతా ధ్యానిస్తూ సాయంత్రం 7 గంటలకు వచ్చే బైబిల్ క్విజ్లో కూడా పాల్గొని ఎంతో ఉత్సాహంగా బైబిల్ని పఠిస్తూ ఉన్నారు. మరి ఈ సంవత్సరం మన ఫ్రాన్సిస్ పోపు గారు ప్రభువైన యేసుక్రీస్తు జన్మించి 2025 సంవత్సరాల జూబ్లీని ప్రకటించి ఉన్నారు. జనవరి 1 నుండి జూబ్లీ ఇయర్ ప్రారంభమైంది. అదే రోజు నుంచి బైబిల్ స్టడీ కూడా మనం ప్రారంభించి ఉన్నాం. మరి ఈ యొక్క బైబిల్ స్టడీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, జీవితకాలంలో ఒక్కసారైనా బైబిల్ అంతా చదవాలి అన్నటువంటి ఒక మంచి ఉద్దేశమే. అనేక సందర్భాల్లో మనము బైబిల్ అంతా చదవాలని ప్రయత్నం చేస్తాం. ఆదికాండం చదువుతాము, నిర్గమకాండం చదువుతాము, ఇంకా అక్కడి నుంచి లేవికాండం వాటికి వచ్చేసరికి ఆ బలులు, ఆ యొక్క యాజక సాంప్రదాయాలన్నిటినీ చూసి మనకు అర్థం కాక దాన్ని అక్కడే విడిచిపెట్టేస్తూ ఉంటాం. ఈ విధంగా అనేక సందర్భాల్లో మనం ప్రయత్నించి విఫలమైపోతూ ఉంటాం. ఒక్క వ్యక్తిగా ఈ విధంగా నిరాశపడి జీవితకాలంలో ఒక్కసారి కూడా మనం బైబిల్ చదవకుండా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతామేమో అన్నటువంటి భయం కూడా మనలో కలుగుతూ ఉంటుంది. అందుకోసమని మరి ఒక్కరమైతే ఇది చేయలేము కనుక ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి క్రైస్తవులు అందరము కలిసి ఒక సైన్యముగా, ఒక దీక్ష పట్టినట్టుగా, ఒక యజ్ఞంలాగా దీనిని మనం ప్రారంభించాం. కొన్ని వేల మంది కలిసి మనం చదువుతున్నాం కాబట్టి ఈ యొక్క చైన్ ఎవరు కూడా ఆపివేయలేరు, తెంపివేయలేకుండా ఉన్నట్లుగా ఇదిగో అందరూ చదువుతున్నారు, నేను చదవాలి, ఈరోజు సాయంత్రం బైబిల్ క్విజ్లో నేను కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి సాధారణ క్రైస్తవులు, యువతీ యువకులు, స్త్రీలు, పురుషులు, కన్య స్త్రీలు, గురువులు, మేత్రాన్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని బైబిల్ ఉదయం నుండి పఠించి మరి సాయంత్రం వచ్చే బైబిల్ క్విజ్లో కూడా పాల్గొంటున్నారు. ప్రియమైన స్నేహితులారా, మరి ఈ సందర్భంలో జనవరి 1 నుండి ఈరోజు జనవరి 31, 12 నెలలలో ఒక నెల మనం ముగించుకున్నాం. ఆదికాండము, యోబు గ్రంథము 2 గ్రంథాలను కూడా మనం ముగించుకొని మనం ఇప్పుడు నిర్గమకాండంలోనికి వెళ్ళాం, లేవికాండంలోనికి వెళ్ళాం. అదేవిధంగా కొన్ని కీర్తనలను కూడా మనం క్రమంగా ధ్యానించుకుంటూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో ఎంతో ఉత్సాహంగా మనం ప్రారంభించాం, ముందుకు నడుస్తున్నాం. ఇంకా చాలామంది ఈ త్రోవలో మనతో కలుస్తూ ఉన్నారు. పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్ అని పోపు గారు ఈ సంవత్సరానికి ప్రకటన ఇచ్చారు. అంటే యాత్రికులం, ఆశాయాత్రికులం. మనము పరలోకానికి ప్రయాణం చేస్తున్నటువంటి యాత్రికులం. మరి యాత్రికులంలో మనతో పాటు అనేక మంది ఇంకా కలుస్తున్నారు. ఫాదర్, జనవరి 1న మాకు తెలియలేదు ఫాదర్, కొన్ని అధ్యాయాలు అయిపోయాయి, ఆదికాండం అయిపోయింది, అయ్యో అని చెప్పి ఎంతో బాధపడుతున్నారు. అయినప్పుడు కూడా మేము అదంతా కూడా ఒకే వీడియోగా చేసి మీకు పెడుతున్నాం. ఇప్పటి వరకు అయిపోయిన క్విజ్ అన్నీ కూడా వీడియో ఫామ్ చేసి 2-3 రోజుల్లో మీ ముందు పెడతాం. ఇప్పటి వరకు అయిపోయినవన్నీ కూడా వరుసగా వీడియోలో మీకు ముందుకు వస్తాయి. అందులో ఆన్సర్స్ కూడా మీకు ఉంటాయి. వాటిని చూసి మీరు కూడా అందులో పాల్గొనవచ్చు. ప్రియమైన స్నేహితులారా, మరి ఈ వాక్యాన్ని మేము వింటున్నాం ఫాదర్, కానీ మాకు కొన్ని విషయాలు అర్థం కావడం లేదు, ఎవరిని అడగాలో మాకు తెలియడం లేదు. ఇది ఒక పెద్ద ప్రశ్న. ప్రియ స్నేహితులారా, బైబిల్ స్టడీ అన్నాం, కానీ ఇట్స్ నాట్ ఏ డైరెక్ట్ స్టడీ. మనం క్లాస్లో కూర్చోబెట్టి చెప్పేది కాదు. అలాగే పరిశుద్ధ గ్రంథం అంతా కూడా నేర్పించాలి అంటే అది చాలా సంవత్సరాలు స్టడీ చేస్తేనే అర్థం కానిటువంటి ఒక గొప్ప కార్యాన్ని మనము ప్రారంభించాం. మరి ఎవరిని అడగాలి ఫాదర్? దగ్గరలో ఉన్న గురువులను అడగాల, కన్యస్త్రీలను అడగాల? మాకు ఆ బైబిల్లో ఆదికాండంలో, లేకపోతే యోబు గ్రంథం, లేకపోతే లేవికాండంలో, నిర్గమకాండం ఏమైనా డౌట్స్ వస్తుంటే చదువుతున్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని కొంతమంది నన్ను అడుగుతున్నారు. ప్రియమైన స్నేహితులారా, మరి దీనికి 2 పరిష్కార మార్గాలు ఉన్నాయి. మొదటిది, నేరుగా దేవుడినే మనం అడగటం. అదే ఎలా ఫాదర్? ఎలా అడుగుతామండి?
ఏ వాక్యమైతే నీవు చదువుతున్నావో ఆ వాక్యము నీకు అర్థం కాకపోతే ప్రార్థనలో పెట్టుకొని ఆ వాక్యాన్ని చదివి, ప్రభువా ఈ వాక్యంలో ఉన్న అర్థం ఏంటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇది నా జీవితానికి ఎలా నేను అన్వయించుకోవాలి అని చెప్పి చిన్న ప్రార్థన చేసి ఒక మంగళవార్త జపం చెప్పి కొద్ది నిమిషాలు మౌనంగా నువ్వు ధ్యానం చేసినట్లయితే ఆ కొద్ది నిమిషాల తరువాత నీకు పరలోకం నుండి ఒక మెసేజ్ వచ్చినట్టు వస్తుంది. చూడండి, మనకు నెట్వర్క్లో ఏదైనా మనము ఆపరేట్ చేస్తే ఓటీపీ వస్తుంది. వస్తుందా అండి? ఖచ్చితంగా వస్తుంది. అలా ఉంది మనకున్నటువంటి ఎలక్ట్రానిక్ టెక్నాలజీ నెట్వర్క్. అలాగే మనం దేవుడికి ఒక చిన్న వాక్యాన్ని మనం మెసేజ్ చేసి, ప్రభువా దీని అర్థం ఏంటి, దీని భావం ఏంటి నాకు చెప్పండి ప్రభువా అని చెప్పి ఒక్క నిమిషం మంగళవార్త జపము చెప్పి అమ్మ సహాయాన్ని అడిగి నువ్వు మౌనంగా కొద్ది క్షణాలు నువ్వు ఉన్నట్లయితే వెంటనే నీకు ఒక చక్కని ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ద్వారా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆ ఆలోచనను మరలా తెలిసిన వాళ్ళతో చెప్పి నీవు దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇలా నాకు దేవుడు చెప్పాడు, ఇది నిజమేనా, ఈ వాక్యం ద్వారా దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, మరి కొన్ని వేల మంది ఉన్నాం. ఈ బైబిల్ అంతా కూడా నీకు కూర్చోబెట్టి చెప్పాలంటే అది చాలా పనితో కూడినటువంటి, భారంతో కూడినటువంటి ఒక పని. మొదటిది, నేరుగా ప్రభుని మనం సంప్రదించి అమ్మ మరియ తల్లి సహాయంతో ఒక మంగళవార్త జపం చెప్పి ఆ వాక్యం గురించి నీవు దేవుడిని అడిగినా దేవుడే నీకు బోధ చేస్తాడు. ఇది దేవుని యొక్క వాక్యం. ప్రియమైన స్నేహితులారా, మరి యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక భక్తుడు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడని, వేకువజాము నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు బోధన చేస్తూ ఉన్నాడని చెప్పి ఇక్కడ వాక్యము చెప్తుంది. ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 5వ వచనము నుండి, పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళు తీసి చూసుకోనండి. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను, నేను ఆయనకు అడ్డు చెప్పలేదు, ఆయన మాట పెడచెవిని పెట్టలేదు. 1వ వాక్యంలో మనం చూసినట్లయితే, ప్రభువైన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించెను, నేను అలసిపోయిన వారికి ఓదార్చుటకు గాను ఆయన నాకు సంభాషణ శక్తిని దయచేసెను. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ప్రతి ఉదయమున ఆయన నాకు వినిబుద్ధిని పుట్టించెను. ప్రతి ఉదయము కూడా ఈ భక్తుడు వెళ్ళి దేవుని దగ్గర ఒక శిష్యుడిలాగా కూర్చుంటూ ఉన్నాడంట. ఎవరండి ఈ శిష్యుడు? రానున్నటువంటి రోజులలో జన్మింపబోయే మెస్సయ క్రీస్తు, యేసుక్రీస్తు ప్రభు వేకువజామునే మేల్కొని కొండ మీదకి వెళ్ళి దేవుని పాదాల ముందు కూర్చొని ప్రార్థన చేసేవాడంట. తండ్రి నాకు నేర్పించండి, నేను ఎలా జీవించాలి, నేను ఎలా ఈ సేవ చేయాలి, ఈ వాక్యంలో ఉన్నటువంటి భావాలను నాకు నేర్పించండి అని ఆయన ఒక శిష్యుడిలాగా ప్రభు దగ్గర కూర్చుని ప్రాధేయపడుతూ ఉండేవాడు. దేవుడు ఆయనకు జ్ఞానమును ఇస్తూ ఉండేవాడు. ఆయన నాకు సంభాషణ శక్తిని దయచేసెను, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ప్రతి ఉదయము ఆయన నాకు వినుబుద్ధిని పుట్టించాను. దీనినే ఒక చక్కని పాట కూడా కట్టారు హైదరాబాద్ డయాసిస్లో ఫాదర్ సాల్మాన్ రాజు గారు. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. కూర్చుందును ప్రతి దినం. ఇక్కడ ఉదయం అని ఉంది. ఉదయాన్నే మేల్కో. ఆ రోజు వచ్చినటువంటి వాక్యం ఏమిటి అది తీసుకొని చదివి ఆ వాక్యంలో ఏది నీకు అర్థం కాదో అది ప్రభు దగ్గర పెట్టి నువ్వు ప్రార్థన చేయాలి. ఉదాహరణకు ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది. ఏమిటది? ఫాదర్ గారండి, ఇదిగో ఆదికాండంలో ఒక వాక్యం చదివాము,
అది మరి మోషే తన మామగారి ఇంటి నుంచి ఐగుప్తుకు వెళుతూ ఉన్నప్పుడు, ప్రజలను విడిపించమని దేవుడు మోషేని పంపించినప్పుడు, ఐగుప్తు నుండి వెళుతున్నప్పుడు ఒక విడిది చేసినటువంటి స్థలంలో ఆ రాత్రి దేవుడు మోషేను చంపజూచెను. మోషేని చంపేపోయాడంట. ఎందుకు? ఆయన దర్శనం ఇచ్చాడు, ఒక పని అప్పచెప్పాడు. తన ప్రజలు అక్కడ బానిసలుగా ఉన్నారు, వాళ్ళని విడిపించమని దేవుడి బాధ్యతను అప్పచెప్పాడు. వెళ్తున్నాడు, మార్గమధ్యంలో ఎందుకు దేవుడు ఆయన చంపేపోయాడు ఫాదర్? ఎందుకు చంపేపోయాడని అక్కడ రాయలేదు. ఆ ప్రమాదం నుంచి ఆయన ఎలా తప్పుకున్నాడో అక్కడ రాశారు. ఏంటది? అప్పుడు తన భార్య తన కుమారుని చర్మాగ్రమును కోసి ఆ రక్తాన్ని మోషే కాలికి తగిలించగా దేవుడు ఆయనను చంపుట మానివేశాను. అంటే ఆ మరణ గండం నుంచి తప్పుకున్నాడు. ఏంటి ఫాదర్ ఇందులో ఉన్న అర్థం? పరిశుద్ధ గ్రంథాన్ని ఒళ్ళో పెట్టుకొని చక్కగా ప్రార్థన చేసుకొని, ప్రభువా ఈ మాటలేంటి, ఎందుకు నువ్వు మోషేని చంపబోయావు అని చెప్పి కూర్చొని అడగండి. దేవుడే మీకు మాట్లాడతాడు. ఇంకెవ్వరి దగ్గరికి మీరు వెళ్ళనవసరం లేదు. ఇక్కడ భక్తుడు ఏం చేస్తున్నాడు? ప్రతి ఉదయము నేను ఒక శిష్యుని వలె ఆయన పాదముల చెంత కూర్చుంటిని, ఆయన మాటలకు నేను అడ్డు చెప్పలేదు, ఆయన మాటలను నేను పెడచెవిని పెట్టలేదు. 4-5 వాక్యాలు, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4-5 వాక్యాల్లో ఈ మాటలు భక్తుడు ఏ విధంగా పాదాల ముందు కూర్చోవాలి. దేవుని పాదాల ముందు కూర్చున్నప్పుడు దేవుడే మనకు నేర్పిస్తాడండి. దేవుడే నేర్పిస్తాడు. మరి ఎక్కడికి ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్తాము, ఎక్కడికి వెళ్ళి కాలేజీలో జాయిన్ అవుతాము ఈ బైబిల్ స్టడీ కోసం, కానీ దేవుడే మీకు నేర్పిస్తాడు. మొదటి మార్గము నేరుగా మరియ తల్లి ప్రార్థన మధ్యస్థము ద్వారా ప్రభు దగ్గర కూర్చొని ప్రార్థన చేయడం. ఎలా చేయాలి చెప్పాను. ఏ వాక్యం అయితే నీకు అర్థం కాదో ఆ వాక్యాన్ని చదివి ఒక మంగళవార్త జపం చెప్పి మౌనంగా కూర్చో. ప్రభు ఈ వాక్యం తాలూకు అర్థం ఏంటి నాకు చెప్పండి. ఒక 5 నిమిషాల తర్వాత నీ మనసుకు ఎలాంటి ప్రేరేపణ వస్తుందో ఒక పుస్తకం పెట్టి రాసుకో. ఈ విధంగా దేవుడు మనలను నడిపిస్తూ ఉంటాడు. ఇక రెండవ మార్గం, అప్పుడప్పుడు ఆ చదివిన గ్రంథాలకు వివరణ నేను వీడియో ద్వారా పోస్ట్ చేస్తాను. మరి పని ఒత్తిడి ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా సమయం ఆలస్యం అవుతుంది. ఇప్పుడు నెల రోజులు అయింది కాబట్టి ఇప్పటి వరకు అయినటువంటి గ్రంథాలకు ఆదికాండం కానివ్వండి, యోబు గ్రంథం కానివ్వండి, వాటికి వివరణ వీడియోస్ కూడా మేము రిలీజ్ చేస్తాం. దాంట్లో ఆ యొక్క గ్రంథంలో ఉన్న ముఖ్యమైన అంశాలను మీకు వివరించడం జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా అర్థం కాలేనట్లు ఉన్నట్లయితే మీరు నాకు మెసేజ్ ద్వారా తెలియచేసినట్లయితే దానిని క్లాస్ ద్వారా మీకు వివరించడం జరుగుతుంది. ఇది రెండవ మార్గం. దీన్ని కూడా మీరు చక్కగా వినియోగించుకోమని కోరుతుంది. తొందరపడకండి, ఫాదర్ గారండి క్లాస్ వీడియో పెట్టండి, వివరణ వీడియో పెడతాం, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. దానికి సమయం ఉండాలి. నేను కూడా దానిని పఠించాలి, వివరణ అన్నీ కూడా రాసుకొని దాన్ని చక్కగా వీడియో చేసి మీకు అందించడం జరుగుతుంది. మరి ప్రియమైన స్నేహితులారా, ఎంతో ఉత్సాహంగా ప్రారంభించాం. కొన్ని వేల మంది కలిసి వెళ్తున్నాం. సుమారు 1000 మందికి పైగా ఈ బైబిల్ క్విజ్లో పాల్గొంటున్నారు. ఆంధ్ర, తెలంగాణ అన్ని విచారణల నుంచి, అన్ని మేత్రాసనాల నుంచి కూడా ఇందులో మెంబర్స్ ఉన్నారు. చాలా సంతోషం. కానీ ఒక చిన్న సూచన ఏమిటంటే, కొంతమంది ప్రారంభించాం, అయ్యో 1-2 రోజుల మధ్యలో నేను వినలేకపోయాను, నేను చదవలేకపోయాను, కాబట్టి నేను ఇంకా కంటిన్యూ అవ్వలేనేమో అని చెప్పి నిరాశపడి వెనకకు ఉండిపోయే ప్రమాదం ఉంది. ఏమి వద్దు. 2 రోజులు బ్రేక్ వచ్చిందా పర్వాలేదు, మళ్ళీ తర్వాత వీలున్నప్పుడు ఆ 2 రోజులు వీడియోలు అక్కడ రెడీగా ఉంటాయి కాబట్టి నువ్వు వెళ్ళి ఆ డే 1 డే 2 ఏది కొడితే అది వస్తుంది, అది నువ్వు వినొచ్చు. లేకపోతే బైబిల్ తీసుకున్న అధ్యాయాలు నువ్వు టైం ఉన్నప్పుడు చూసుకోవచ్చు. కానీ పూర్తిగా నేను ఇంకా ఆపేస్తాను, ఇదిగో నేను ఒక 2 రోజులు వినలేకపోయాను, 3 రోజులు నేను చదవలేకపోయాను, డిస్కంటిన్యూ అయిపోతాను అన్న మాట మాత్రం చెప్పకుండా మీరు సంతోషంగా కొనసాగిస్తూనే ఉండండి. ఎందుకంటే మనం అంతా ఒక పెద్ద చైన్ లాగా ఉన్నాం. ఈ చైన్ని ఎవ్వరు కూడా తెంపలేరు. ఒక్క మనిషి అయితే దుష్టుడు ఆపేస్తాడు. ఏదో ఒక షాక్ చెప్పి, ఏదో ఒక మనల్ని బలవంతం పెట్టి
మనకి అర్థం కానట్లు, టైం లేనట్లు అలాగ మనం విడిచిపెడతారు. కానీ ఇది అలా కాదు. ఇది సామూహికంగా చేసేటువంటి ఒక పవిత్ర కార్యం. గ్రూప్ కాన్షియన్స్ అంటారు. బృందం అంతటిలో మనం ఉన్నప్పుడు మనలో గొప్ప శక్తి ఉద్భవిస్తుందన్నమాట. అందరితో కలిసి మనం నడుస్తూ ఉంటాం. జనవరి నెలంతా నడిచాం, ఇంకా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ అట్లా నడుచుకుంటూ డిసెంబర్ 31 వరకు కూడా ఈ చైన్ తెగకుండా ఉంటుంది. ఇందులోనే ఉండండి. ఒకరోజు చదవగలిగినా, ఒకరోజు చదవకపోయినా, ఒకరోజు అంతగా అర్థం కాకపోయినా, ఒకరోజు బైబిల్ క్విజ్లో కొన్ని తక్కువ మార్కులు వచ్చినా నిరాశ పడకుండా మీరు ముందుకు వెళ్ళమని మీకు సవినయంగా కోరుతున్నాను ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా. ఇక మూడో అంశం ప్రియ స్నేహితులారా, కొద్ది బైబిల్ క్విజ్లో చిన్న ఏదో అక్కడ డేట్ తప్పు వచ్చిందని, లేకపోతే అందులో ఉన్నది మిస్టేక్ పడిందని, ఇది చేస్తున్నది యూత్ పిల్లలండి. దే ఆర్ నాట్ వెరీ ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్. పెద్ద పెద్ద టీచర్లు కాదు, ప్రొఫెసర్లు కాదు, లెక్చరర్స్ కాదు, యూత్ పిల్లలే చేస్తున్నారు ఇవన్నీ కూడా. మరి అక్షర దోషాలు ఉండొచ్చు, లేకపోతే ఒక్కోసారి అక్కడ ఉన్నటువంటి రిఫరెన్స్ తప్పు ఇవ్వచ్చు, అది టైపింగ్లో ప్రింటింగ్ తప్పు రావచ్చు, లేకపోతే ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు. దానిని పట్టుకొని ఫాదర్ అక్కడ వాక్యం ఉంది, ఇక్కడ మీరు తప్పిచ్చారు, అక్కడ ఈ వాక్యం ఉంది, ఇది మీరు పెట్టలేదు, ఈ అక్షరం తప్పు ఉంది, ఈ దోషం ఉంది అని చెప్పి మీరు ఆందోళన చెందనవసరం లేదు. ఈ బైబిల్ క్విజ్ పెట్టడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే ఆ 2 అధ్యాయాలు లేక 3 అధ్యాయాలని మీరు నిశ్చితంగా పరిశీలించి ధ్యానించి అందులో దేవుడు ఏం చెప్తున్నాడు, దాని ద్వారా నాకు ఏం నేర్చుకోవాలి. ఉదాహరణ నిన్నటి రోజు 2-3 అధ్యాయాలు మనము నిర్గమకాండం చదువుకున్నాం, 6-7 అధ్యాయాలు. అందులో ఏం చెప్తున్నాడు దేవుడు, ఆ వాక్యంలో ఏం జరుగుతుంది, దాని ద్వారా ఇప్పుడు నాకు నా కుటుంబానికి దేవుడు ఏం నేర్పిస్తాడు. అంతేగాని ఏదో ఒక చిన్న ఇదిగో లేవి ఎన్ని సంవత్సరములు బతికాను, 130 సంవత్సరాలను ఒక బైబిల్లో ఉంది, 137 సంవత్సరాలను ఒక బైబిల్లో ఉంది. ఫాదర్ గారండి 130 పెట్టాను నాకు మార్కులు ఇవ్వలేదు, 130 పెట్టాను నాకు మార్కులు ఇవ్వలేదు. మార్కులు ఎవరమ్మా ఇస్తారు? దేవుడు ఇస్తాడు. మనం ఎవరు మార్కులు వేసేవాళ్ళం? నీ యొక్క మంచితనం బట్టి, నీ యొక్క ప్రయత్నం బట్టి, నీకున్న ఆశని బట్టి దేవుడు మార్కులు వేస్తాడు. బహుమానములు ఇచ్చేది దేవుడే. భక్తుడైనటువంటి పౌలు చెప్తారు, నేను మొక్కను నాటాను, పౌలు గారు వచ్చి నీళ్లు వేశారు, ఫలితం ఇచ్చేది దేవుడే. మార్కులు ఇచ్చేది దేవుడు. దేవుడు మనకు బహుమానం ఇవ్వాలి. కాబట్టి ఏదో ఒక చిన్నది ఒక చిన్న విషయంలో ఏదో తడబాటు జరిగినా టేక్ ఇట్ ఈజీ. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఈజ్ టు లెర్న్ ద బైబిల్. పరిశుద్ధ గ్రంథాన్ని నిశితంగా ధ్యానించటం, ప్రతి ఒక్క వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించు. బైబిల్లో ఏ ఒక్క వాక్యం కూడా నాకు తెలియదు అన్నది ఉండకూడదు. అందుకని ఈ యొక్క చక్కని 24x7 బైబిల్ స్టడీ పెట్టాము. ఇంకా ఎవరెవరు మీ బంధువులు, మిత్రులు, స్నేహితులు ఇంకెవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఈ యొక్క 24x7 బైబిల్ స్టడీ గురించి వాళ్ళకి మీరు చెప్పండి, నడిపించండి. ప్రియమైన స్నేహితులారా, మరి పేతురు గారు తిరుసభకు పెద్ద నాయకుడు. కానీ ఆయన ఎలా ఈ సేవలోకి వచ్చాడో తెలుసా? తన తమ్ముడు ఆంద్రేయ మొట్టమొదట మెస్సయాని చూసి కనుగొని ఆయనతో మాట్లాడి అప్పుడు ఇంటికి వచ్చి తన సహోదరుడైనటువంటి పేతురుకి చెప్పి తీసుకొని వెళ్ళి ప్రభువుకి పరిచయం చేశాడు. సో మొదటి అనుభవము ఆంద్రేయది. ఆంద్రేయకి అనుభవం కలిగింది. ఆ అనుభవాన్ని తన స్నేహితుడితో లేక తన అన్నయ్యతో పంచుకొని తన అన్నయ్యని తీసుకొని వెళ్ళి ఆ యొక్క ప్రభువుకు పరిచయం చేశాడు. ఆ తర్వాత పేతురు ప్రభు సేవకు అంకితమై మరి ప్రపంచానికి మొట్టమొదటి పోపుగారిగా దేవుడి సేవను చేశాడు. సో దీని ద్వారా నేను ఏం చెప్పబోతూ ఉన్నాను, ఇప్పుడు మీరు ఈ గొప్ప అవకాశాన్ని మీరు చవి చూశారు. ఇంత చక్కని బైబిల్ స్టడీ కార్యక్రమం. మరి కథోలిక తిరుసభలో మొట్టమొదటిది ఈ తెలుగు కార్యక్రమం, తెలుగు కథోలిక బైబిల్ స్టడీ ఫస్ట్ టైం. మరి ఇది మీరు చూశారు, దీనిని అనుభవిస్తున్నారు. మరి ఈ అనుభవాన్ని మీకు తెలిసిన వాళ్ళతో పంచుకోవాలి, ఇతరులకు మీరు చెప్పాలి. ఇదిగో ఈ విధంగా బైబిల్ స్టడీ వస్తుంది, దానిని మీరు కూడా యూట్యూబ్ ద్వారా చూడండి, మరి బైబిల్ క్విజ్లో మీరు కూడా పాల్గొనండి, వాక్యం నేర్చుకోనట్టు అని చెప్పి మీరు కూడా వాళ్ళని ప్రోత్సహించినట్లయితే
మరి ఏ విధంగానైతే ఆంద్రేయ ద్వారా నడిచినటువంటి పేతురు గొప్ప సేవకుడు అయ్యాడో, ఈరోజు మీరు వాక్యంలోనికి నడిపించిన వాళ్ళు రేపొద్దున గొప్ప సేవకులు కావచ్చు, గురువులు కావచ్చు, కన్యాస్త్రీలు కావచ్చు. అదిగో ఒకరోజు ఆ తల్లి, ఆ సహోదరి నన్ను ఈ బైబిల్ స్టడీకి ప్రోత్సహించింది, ఈరోజు నేను ఈ సేవలో ఉన్నాను, దేవుడి సేవ చేస్తున్నానని వాళ్ళు ఎంతో సంతోషంగా చెప్పుకుంటారు. దేవుడు మనలను ఆశీర్వదిస్తారు. ఇతరులకు ప్రోత్సహించండి. ఇది మనం చేయగలిగే గొప్ప సేవ. ప్రియమైన స్నేహితులారా, మరి తొందరలోనే మీకు ఇప్పటి వరకు అయిపోయిన బైబిల్ క్విజ్ ఏదైతే ఉందో యూట్యూబ్ వీడియో తయారు చేసి మేము అప్లోడ్ చేయబోతున్నాం. 2-3 డేస్ టైం పడుతుంది. మరి అదేవిధంగా దీనికి బైబిల్ వివరణ, ఆది కాండము, యోబు గ్రంథము వివరణ వీడియోస్ కూడా తయారు చేస్తున్నాం. దానిని కూడా తొందరలోనే పోస్ట్ చేస్తాం. వాటిని అన్నింటిని కూడా మీరు వింటూ దేవుని యొక్క మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రే ఫర్ అస్ ఆల్. మా అందరి కోసం ప్రార్థన చేయండి. నడిపిస్తున్నటువంటి యువకులు మరి రేయింబావళ్ళు శ్రమ పడుతున్నారు. దేవుడు వారిని దీవించాలని, ఎటువంటి ఆటంకాలు రాకుండా ఆరోగ్యం బాగుండాలని, చక్కగా ఈ కార్యక్రమం ముందు కొనసాగించాలని మా అందరి కోసం ప్రార్థన చేయమని కోరుతున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు మిమ్మందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.